హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ టెల్లింగ్ ఛానల్. ప్రణయ గీతం. దేవుడికి నమస్కారం పెట్టుకుని తండ్రి రఘురామ్ ఆశీర్వాదం తీసుకుని మొదటి రోజు ఉద్యోగానికి బయలుదేరింది గీత స్కూటీ మీద. సగం దూరం వచ్చాక ఎదురుగా ఒక బైక్ వచ్చి డాష్ ఇవ్వడంతో కింద పడ్డ గీత పైకి లేచి కోపంగా, ఏయ్ మిస్టర్, రోడ్డు ఏమన్నా నీ బాబుదా? ఇష్టం వచ్చినట్టు స్పీడ్గా వస్తున్నావు. ఎదురుగా ఏమొస్తోంది ఏంటి అని ఏం చూసుకోవద్దా? అసలు నిన్ను కాదు నీ అమ్మా నాన్నను అనాలి. కొడుకు అడగగానే బైకులు కొనిచ్చినందుకు. ఇక తల్లిదండ్రులు ఒక బైక్ కొనివ్వగానే రెయ్యమంటూ ముందు వెనకలు చూడకుండా కళ్ళు నెత్తిన పెట్టుకుని స్పీడ్గా వెళ్ళటం, యాక్సిడెంట్స్ చేయడం రొటీన్ అయిపోయింది ఇప్పటి వాళ్లకు. ఈడియట్స్ అంటూ ఇష్టం వచ్చినట్టు తిడుతున్న గీతని మొహానికి హెల్మెట్ పెట్టుకున్న ఒక యువకుడు కోపంగా చూశాడు. అతనే గీతకి డాష్ ఇచ్చింది. ఏ మిస్టర్, నీకేమన్నా చెవుడా? మాట్లాడవా? నోరు పడిపోయిందా అని అన్నది. దానికి అతను హెల్మెట్ తీసి, ఏంటి నీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు? మరి నీ బాబు ఏమన్నా వేయించాడా? మరి అందుకేనా కళ్ళు నెత్తికెక్కి కళ్ళు పైన పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నావు నువ్వు, మెంటల్ దానా అని అన్నాడు అతను తిరిగి. అతను అలా అనేసరికి గీత కోపంగా, ఈడియట్, నన్ను మెంటల్ అంటావా? నువ్వే ఒక మెంటల్, మీ నాన్న మెంటల్, మీ అమ్మ మెంటల్. స్పీడ్గా వచ్చి నన్ను గుద్దిందే కాక కింద పడ్డ నన్ను లేపి పైకి లేపి సారీ కూడా చెప్పాలని కామన్ సెన్స్ కూడా లేకుండా మెంటల్ గింటలు అని తిడతావా అన్నది. ఆహా, నేనే గుద్దానా? నువ్వు ఎదురుగా వచ్చి డాష్ ఇచ్చింది చాలక తిట్టడమే కాకుండా పైగా సారీ చెప్పలేదు, కామన్ సెన్స్ లేదు అని అంటావా అన్నాడు. యూ అని దొంగ మొహంవాడ అని మనసులో తిట్టుకుని, ఈరోజు ఉదయాన్నే లేచి ఎవరి మొహం చూశాను అంటూ మొదటిసారి సంతోషంగా ఉద్యోగానికి బయలుదేరితే ఇలా అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.